దేవుడిస్తాడు. శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, సాక్ష్యం, వీటన్నిటినీ దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇట్టి స్థితిని మనకిచ్చి ఆయన స్తుతించబద్ధుడై ఉంటాడు. అది మనం చదువుకుంది. ఆయనకి స్తుతులు ఎలాగొస్తాయంటే, ఆయనకి కీర్తి ఎలా వచ్చింది అని అంటే, పాడైపోయిన మన జీవితాలను చక్కపరిచేవాడు ఆయన. చెడిపోయిన మన మనస్తత్వాలను కుదిర్చేవాడు ఆయన. అసమాధానముతో, చింతతో, భయముతో, వేదనతో, దురలవాట్లతో, దురాలోచనతో చిక్కుల్లో ఉన్నటువంటి మనలను ఆయన ఆదరించేవాడు. ఆయన దయ చూపించి క్షమించి మనల్ని ఉదయకాలపు అనుభవంలో, నూతనత్వం అనే అనుభవంలోనికి తీసుకువెళ్ళేవాడు ఆయన. అలాంటి జీవితాన్ని దేవుడు ఈ మాటలు వింటున్న